హలో అందరికీ. నేను ఇవాళ హ్యాపీ బిస్కెట్స్‌తో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. నేను ఈ రెసిపీ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. ఎలా ఉంటుందని ట్రై చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా వచ్చింది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్‌లోకి హ్యాపీ బిస్కెట్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకొని బిస్కెట్స్ అంతా బాగా స్మాష్ చేసుకుంటూ బిస్కెట్స్ అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. పాలు సరిపోతే కొద్దిగా పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 స్పూన్ షుగర్ వేసుకొని షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 2-3 స్పూన్స్ మిల్క్ అయితే సరిపోతుంది. 2-3 స్పూన్స్ మిల్క్ తీసుకొని ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని చాక్లెట్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం టీ కానీ కాఫీ కానీ తాగే చిన్న పేపర్ కప్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ కప్స్లో ముందుగా మనం మెల్ట్ చేసుకున్న డైరీ మిల్క్ చాక్లెట్ని వేసుకొని ఆ పేపర్ కప్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మెల్ట్ చేసుకున్న హ్యాపీ బిస్కెట్స్ పేస్ట్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన సిల్వర్ పేపర్తో 2 కప్స్ని కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న చాక్ తీసుకొని పైన డాట్ పెట్టి 2 కప్స్కి ఆ డాట్స్లో మనం ఐస్ స్టిక్స్ ఉంటాయి కదా, బయట దొరికితే ఐస్ స్టిక్స్ని పెట్టేసి ఒక 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు 3 అవర్స్ తర్వాత నేను ఇది తీస్తున్నాను. పైన సిల్వర్ పేపర్ తీసుకొని కప్ని ఇట్లా అని తీసుకుంటే మన ఐస్ క్రీమ్ అయితే వచ్చేస్తుంది. నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ పెట్టుంటే బాగుండేది, ఎర్లీగా తీసేసాను. మీరైతే ఒక 2-3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ ఖచ్చితంగా పెట్టండి, బాగా వస్తుంది మెల్ట్ కాకుండా. మా విక్కీకి అయితే ఈ ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చింది, చాలా ఇష్టంగా తినేస్తున్నాడు. మెయిన్లీ నేను మా విక్కీ కోసమే ట్రై చేస్తుంటాను ఇలా కొత్తగా. వాడికి ఏదైనా కొత్తగా అంటే ఇష్టం, ఎక్కువ ఐస్ క్రీమ్ అని అడుగుతూ ఉంటాడు. అందుకని ఇలా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బాయ్.